మామిడి చెట్టు భూమిలో పాస్తాము. పాతిన తర్వాత కాండము అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందినాక దానికి కొమ్మలుగాను రెమ్మలుగాను మొదలవుతాయి. కొమ్మలు రెమ్మలు మొదలవుతాయి. రెమ్మలతో ఆకులు, ఆకులతో పువ్వులు, పువ్వులతో కాయలు, రకరకాల ఔషధాల తయారీలో ఇవి ఉపయోగపడతాయి. చూస్తున్నారు కదా వీడియో. చెట్టు పెరుగుతున్నది అంటే మనకు అది ఇగురుగా వస్తుంది. ఇగురు వచ్చిన తర్వాత చెట్టు పెరుగుతుంది అనుకోవాలి. ఇగురు పెరిగిన తర్వాత 30 రోజులకు డీప్ క్లీన్ పడుతుంది. ముప్పై రోజులకు ఇగురు ముదిరిన ఆకుగా వస్తుంది. ఆకుగా వచ్చిన తర్వాత ఇప్పుడు పూత దశలో ఉన్నది. మామిడి చెట్లు పూత దశలో ఉన్నాయి. చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదా మామిడి ఆకు ముదిరిన తర్వాత పువ్వుగా వస్తుంది. రెమ్మలుగా ముదిరుతుంది. ముదిరిన తర్వాత వీటి ఆకులు తోరణాలుగాను వేసుకోవచ్చు. 30 రోజుల తర్వాత పూత దశకు వస్తుంది. పూత దశ ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కాడ నుండి పువ్వు దశ ఇలా మొదలవుతుంది. ఇలా ప్రతి రెమ్మకు వస్తుంది. రెమ్మ నుండి మనకు పువ్వు వచ్చిన తర్వాత కాయల రూపకంగా ఈ చెట్టు కాయలు కాస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా. రెమ్మల ద్వారా మండల ద్వారా వస్తూ మండలతోని ఆకులు రెమ్మలు ప్రతి ఒక్క దీని నుండి ఎన్నో ఉపయోగాలు మనకు లభిస్తాయి. మామిడి కాయలు వస్తాయి చట్నీ రూపకంలో. ప్రతిదానికి పెళ్ళి పేరంటాలకు పండుగ పబ్బాలకు ఈ మామిడి ఆకు తోరణాలు కట్టుకుంటాము. అందరికీ అనుకూలంగా ఉంటాయి. చూస్తున్నారు కదా మామిడి ఆకు ఎలా ఉపయోగపడుతుంది. దీని వలన మనకు కలప కానీ ఆకులు కానీ రెమ్మలు కానీ పువ్వులు కానీ ప్రతిదీ ఔషధంగానే పనిచేస్తుంది. ఇది పూత దశ నవంబరు డిసెంబర్లో మొదలు అవుతుంది. దాదాపు డిసెంబర్ ఎండింగ్ వరకు పూతతో మొత్తము చెట్టు నిండి ఉంటుంది. చూస్తున్నారు కదా పూత దశ ఇప్పుడు ఉన్నది. పూత దశగా ఉన్నది చెట్టు. ఇది మనకు తోటలు